హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 119లో ఈరోజు మనం ఫ్లాట్ రౌండ్ కాలర్ కుర్తీ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం మనం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ని మనం ముందుగా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఏ విధంగా అంటే ముందుగా ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ అయింది. 1 2 3 4. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇది 4 ఫోల్డ్స్లో ఉంది కదా. 4 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క విత్. ఈ విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది కూడా మనకు తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీ హిప్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 4 ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిప్ రౌండ్ 34 ఇంచెస్ ఉంది. 34 డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచెస్ వచ్చింది. ఆ 8.5 ఇంచెస్కి మనం సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటాం కదా. ఆ సీమ్ అలవెన్స్ని ఎంత యాడ్ చేసుకోవాలంటే, మీరు ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటే అంత. అంటే మీరు 1.5 ఇంచ్ పెట్టుకుంటే 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటారు. 2 ఇంచ్ పెట్టుకుంటే 2 ఇంచ్ యాడ్ చేసుకుంటారు. అది మన చాయిస్. మనం సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటే అంత యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో 8.5 ఇంచ్కి 1.5 ఇంచ్ పెట్టుకుంటే ఎంత వస్తుంది మనకి? 10 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు విత్ అనేది 10 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఏ సైజ్ స్టిచ్ చేసుకున్నా కూడా ముందుగా ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే, హిప్ రౌండ్ మీద బేస్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకునేటప్పుడు విత్ అనేది ఎంత పెట్టుకోవాలో చూసాం కదా. ఆ విధంగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుర్తీ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుర్తీ యొక్క ఫుల్ లెంత్ 42 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. దానికి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఇక్కడ లెంత్ అనేది మనం 44 ఇంచెస్ తీసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని మీకు 44 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి వచ్చింది 44 ఇంచెస్ అనేది. సో నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మనకి కిందన ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్లో మనం స్లీవ్స్ కానీ కాలర్ కానీ కట్ చేసుకుంటాం కదా, దానికి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కాలర్ని పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి షోల్డర్స్లో ఏ చేంజెస్ చేయమన్నమాట. మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఎందుకు అంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కదా. సో కాలర్ నెక్ పెట్టుకునేటప్పుడు మనకి షోల్డర్లో ఏ చేంజ్ ఉండదు. మన షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ చేసుకుని మార్క్ చేసుకుంటాం. ఇక్కడ మన షోల్డర్ 14 ఇంచెస్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని చూడండి, 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పైన 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ కోసం. దాన్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి టేప్ని పెట్టుకుని మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 32 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకుంటే మనకి 6.4 ఇంచెస్ వస్తుంది. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి 6.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకున్నాను. దీని కింద నుంచి 6.4 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడికి నేను ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇవి షోల్డర్ పాయింట్ నుంచి పాయింట్కి కలుపుతూ లైన్ని డ్రా చేయకూడదు అనమాట. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్కి 7 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి
కూడా 7 ఇంచెస్ ఉందా, ఈ డాట్ అనేది కొంచెం వెనక్కి గాని ముందుకు గాని వెళ్ళిందా అని చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ నుంచి టేప్‌ని పెట్టుకుంటే చూసారా నాకు కొంచెం పాయింట్ అనేది అవతలకి వెళ్ళిపోయింది. ఎక్కడ రావాలి మనకి కరెక్ట్‌గా? ఇక్కడ రావాలి. సో, మనం ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని కలుపుతూ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్‌ని మార్క్ చేసుకున్న తరువాత, ఇక్కడ మనం ఆర్మ్ హోల్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఈ పాయింట్ దగ్గరే అప్పర్ చెస్ట్‌లో 4థ్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ చెస్ట్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది. ఆ 7.5 ఇంచెస్‌కి మనం ఒక హాఫ్ ఇంచు ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈజ్ అలవెన్స్ అనేది ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే, మనకి కుర్తీ అనేది బాడీకి టైట్‌గా పట్టి ఉండకుండా ఉండడానికి. అంటే మనం కుర్తీని వేసుకొని తీసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండడం కోసం మనం ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో, అందువలన ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర మనం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్, వేస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్, హిప్ రౌండ్‌లో 4థ్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి. అవి ఎక్కడ మార్క్ చేసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ముందుగా మనం ఈ షోల్డర్ పాయింట్ నుండి చెస్ట్ రౌండ్‌ని మార్క్ చేసుకోవడం కోసం చెస్ట్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఆ చెస్ట్ లైన్‌ని ఎక్కడ డ్రా చేసుకోవాలి అంటే 10 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకోవాలి. అంటే టేప్‌ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. అది మన చెస్ట్ లైన్ అనమాట. ఆ చెస్ట్ లైన్ మీదే మనం చెస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్ కోసం. అదే విధంగా ఈ షోల్డర్ పాయింట్ నుండి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వేస్ట్ లైన్ కోసం. అదే విధంగా ఈ షోల్డర్ పాయింట్ నుండి 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది హిప్ లైన్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ మనం లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లైన్. ఇది మనకి వేస్ట్ లైన్. ఇది మనకి హిప్ లైన్. దీని మీదే మనం చెస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్, వేస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్, హిప్ రౌండ్‌లో 4థ్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి. ముందుగా మనం చెస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్‌ని మార్క్ చేసుకుందాం చెస్ట్ లైన్ మీద. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది? 32 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. సో, మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ దగ్గర మనం ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేయకూడదు. అంటే చెస్ట్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. సో, అందువలన కుర్తీస్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్ దగ్గర యాడ్ చేస్తాం ఈజ్ అలవెన్స్. అంతేగాని మిడిల్ చెస్ట్ దగ్గర యాడ్ చేయం అనమాట ఈజ్ అలవెన్స్. సో, ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకుంటాం. అంటే 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని 8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్. అదే విధంగా ఇక్కడ వేస్ట్ లైన్ ఉంది కదా! ఈ వేస్ట్ లైన్‌లో వేస్ట్ రౌండ్‌లో 4థ్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ దగ్గర కూడా ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓన్లీ మనం కుర్తీస్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్, వేస్ట్ రౌండ్‌కి ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటాం. మిడిల్ చెస్ట్‌కి, హిప్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు. సో, ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత ఉంది? 28 ఇంచెస్. 28 ఇంచెస్‌ని డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ వేస్ట్ లైన్ మీద మనం 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని 7.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఈ హిప్ లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! దీని మీద హిప్ రౌండ్‌లో 4థ్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. సో, మనం ఇక్కడ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని ఇక్కడ పెట్టుకొని 8.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం హిప్ రౌండ్‌లో 4థ్ పార్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకున్న తరువాత ఈ కిందన ఇక్కడ
సేమ్ స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ హిప్ రౌండ్‌లో ఫోర్త్ పార్ట్ ఎంత మార్క్ చేసుకున్నారో కిందన కూడా అంతే మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే స్లైట్‌గా కొంచెం మీకు కర్వ్ షేప్ రావాలి అనుకుంటే, ఇక్కడ హిప్ రౌండ్‌కి ఎంత మార్క్ చేసుకున్నారో దానికి ఒక ½ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని కూడా మార్క్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను హిప్ రౌండ్ 8½ ఇంచ్ పెట్టుకున్నాను కదా! ఈ కిందన 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. టేప్‌ని ఇక్కడ పెట్టుకొని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ మనం లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సైడ్‌లో సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్ నుండి ఇక్కడ హిప్ రౌండ్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ వరకు మీరు 1½ ఇంచ్ గాని, 2 ఇంచ్ గాని అది మీ చాయిస్ ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ హిప్ రౌండ్ నుంచి కిందకి సీమ్ అలవెన్స్ అనేది ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం కట్స్ పెట్టుకుంటాం కదా! కట్స్ పెట్టుకునేటప్పుడు సీమ్ అలవెన్స్ అనేది 1 ఇంచే ఉండాలనమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి కట్స్ అనేవి చూడడానికి బాగా రావు. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ నుండి హిప్ రౌండ్ వరకు 1½ ఇంచ్ సీమ్ అలవెన్స్‌ని పెడుతున్నాను. ఈ హిప్ రౌండ్ నుండి కింద వరకు 1 ఇంచ్ సీమ్ అలవెన్స్‌ని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ అప్పర్ చెస్ట్ నుండి హిప్ రౌండ్ వరకు 1½ ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టుకొని లైన్‌ని డ్రా చేసుకున్నాను. హిప్ రౌండ్ నుండి కిందకి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టుకొని లైన్‌ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్‌లో మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది మనకి 32 ఇంచెస్. 32 డివైడెడ్ బై 24 చేస్తే 1.3 ఇంచెస్ వచ్చింది. సో, మనం ఈ కార్నర్‌లో టేప్‌ని పెట్టుకొని 1.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇందులో ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని షేప్‌ని డ్రా చేసుకుంటే కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోతుని తీసుకోవాలి కదా! ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోతుని తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోతుని తీసుకునేటప్పుడు మన చెస్ట్ రౌండ్ అనేది 40 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే మనం ఇక్కడ 0.75 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. 40 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ చెస్ట్ రౌండ్ ఉంటే ఒక ½ ఇంచ్ మాత్రమే లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నీకు చూపిస్తున్న ఈ కుర్తీకి చెస్ట్ రౌండ్ 32 ఇంచెస్ ఉంది. సో, మనం ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోతుని తీసుకోవడం కోసం లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోతుని తీసుకున్నాం కదా! ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్‌లో లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 32 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.6 ఇంచెస్ వచ్చింది. సో, మనం ఇక్కడ నుంచి 2.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ అనేది మనం ఈ కుర్తీకి కాలర్ నెక్ పెట్టుకుంటున్నాం. సో, కాలర్ నెక్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ ఆర్ 3½ ఇంచెసే పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ ఆర్ 3½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఆ తరువాత మీకు ఎన్ని ఇంచెస్ ఎక్స్‌ట్రా కావాలనుకుంటే దానికి అక్కడ మీరు చిన్న స్లిట్ అనేది పెట్టుకోవచ్చు. నీట్‌గా కనిపిస్తుంది మనకి నెక్ షేప్ అనేది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఈ బాక్స్ షేప్‌లో మనం రౌండ్ నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ షేప్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తరువాత
ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇంకొక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుండి ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఇక్కడ ఈ విధంగా చిన్న స్లిట్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ అనేది బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డ్రా చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ ఆర్మ్ హోల్ని ఈ సైడ్ మార్జిన్ని కట్ చేసుకోవాలి. తరువాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సపరేట్ చేసుకుని ఫ్రంట్ నెక్ షేప్ని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ని కూడా డ్రా చేసుకుని బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ షేప్ని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని ముందుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ని సైడ్ని పెట్టుకుందాం. పెట్టుకుని బ్యాక్ నెక్ షేప్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది మనం కాలర్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి 1 ఇంచే పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ కోసం మనం 2.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుని బాక్స్ షేప్లో రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కట్ చేసుకోవాలి. ఒకసారి మనం ఓపెన్ చేసుకుందాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి బ్యాక్ పార్ట్, ఈ విధంగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాలర్ని పెట్టుకుంటున్నాం కాబట్టి కాలర్ని కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. కాలర్ కోసం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని ముందుగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కాలర్ ఉంది కదా, ఈ కుర్తీ యొక్క కాలర్ రౌండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ వరకు ఎంత వచ్చిందో టేప్తో ఒక్కసారి మనం వాల్యూని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా టేప్ అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ నెక్ రౌండ్ చుట్టూ ఇక్కడ వరకు వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోండి. ఇక్కడ మీరు టేప్ని పెట్టుకొని మెజర్ చేసుకునేటప్పుడు లాగడం కానీ ఏమీ చేయకూడదు. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే మెజర్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేప్ని ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ నుంచి ఈ రౌండ్ చుట్టూ ఒకసారి మెజర్ చేసుకుంటే నాకు వాల్యూ అనేది 16 ఇంచెస్ వచ్చింది. కాలర్ చుట్టూ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ నాకు 16 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇప్పుడు 16 ఇంచెస్ వచ్చింది అని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం కాలర్ షేప్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుని అప్పుడు మనం క్లాత్ మీద కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకుని తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడే కదా మీకు కాలర్ చుట్టూ మెజర్ చేసుకుని ఎంత వచ్చిందో వాల్యూని చూపాను. ఎంత వచ్చింది నాకు 16 ఇంచెస్ వచ్చింది. ఆ 16 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని 18 ఇంచెస్ అనేది లెంత్ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మన లెంత్ అనేది 18 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా విత్ అనేది మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇది ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని 3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి ఇప్పుడు మనకి కాలర్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకుని మెజర్ చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చింది 16 ఇంచెస్ కదా. ఆ 16 ఇంచెస్ని బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 8 ఇంచెస్. సో మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డెడ్ సైడ్ నుండి 8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ టేప్ని పెట్టుకోండి. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుతూ మనం కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఈ పాయింట్ కలుపుతూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం ఫ్లాట్ రౌండ్ కాలర్ని పెట్టుకుంటున్నాం. అంటే కాలర్ యొక్క విడ్త్ అనేది మనం 1 ఇంచ్ కానీ 1.25 ఇంచ్ అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కాలర్ అనేది. సో ఇక్కడ నేను 1 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారా, టేప్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ నాకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం ముందుకి ఈ విధంగా టేప్ని మూవ్ చేసుకుని ఇక్కడ నుంచి 1 ఇంచ్, అదేవిధంగా మళ్ళీ టేప్ని ఇక్కడ నుంచి 1 ఇంచ్, మళ్ళీ ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దీని మీద టేప్ని పెట్టుకోవాలి, కింద కాదు. ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్, మళ్ళీ కొంచెం మూవ్ చేసుకోండి 1 ఇంచ్, మళ్ళీ ఇంకొంచెం మూవ్ చేసుకోండి 1 ఇంచ్, మళ్ళీ ఇంకొంచెం 1 ఇంచ్. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్, 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 ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి. మనకి కాలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి 1 ఇంచ్ పెట్టుకున్నాం, 1 ఇంచ్ కాలర్ అనమాట. ఈ విధంగా ఫ్లాట్గా వస్తుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫ్లాట్ రౌండ్ కాలర్ కుర్తీ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఈ మోడల్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.